నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం ఎవరిది? తమదేనంటూ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది కాంగ్రెస్. అయితే మ్యాజిక్ ఫిగర్ కూడగట్టుకోవడమే కాదు, మేయర్ అభ్యర్థి ఎవరు అన్న దానిపై కసరత్తు చేస్తోంది. మొత్తం 60 స్థానాలున్న నిజామాబాద్ కార్పొరేషన్ లో 17 డివిజన్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్. 14 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం ఇప్పటికే హస్తంతో జతకట్టింది. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సభ్యుడు కూడా కాంగ్రెస్ శిబిరానికి వెళ్లాడు. వీటికి తోడు ఎక్స్ అఫీషియల్ రూపంలో కాంగ్రెస్ కి 2 ఓట్లు అదనంగా ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది కాంగ్రెస్. నిజామాబాద్ కార్పొరేషన్ లో మొత్తం డివిజన్లు 60, మ్యాజిక్ ఫిగర్ 31. అతి పెద్ద పార్టీగా బీజేపీ 28 సీట్లు సాధించింది. బీజేపీ ఎక్స్ అఫీషియో ఓట్లు 2, బీజేపీ మొత్తం సీట్లు 30. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో మనం ఒక్కసారి మళ్ళీ ఆ నంబర్ చూద్దాం. మొత్తం డివిజన్లు 60గా కనిపిస్తుంటే బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 సీటును గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ అక్కడ 31గా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అఫీషియల్ ఓట్లు 2 ఉన్నాయి. మొత్తం సీట్లు దీంతో కలిపితే 34 అవుతాయి. సో మ్యాజిక్ ఫిగర్ ని దాటింది కాబట్టి అక్కడ మేయర్ పీఠం తమదే అంటూ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. హస్తం వ్యూహం ఎంఐఎంతో కలిసి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ శిబిరానికి బీఆర్ఎస్ అభ్యర్థి. మేయర్ అభ్యర్థి రేసులో ఉన్నారు పంచారెడ్డి లలిత. మేయర్ అభ్యర్థి రేసులో పూజిత గౌడ్ కనిపిస్తున్నారు. మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఆల్మోస్ట్ కాంగ్రెస్ దే మేయర్ పీఠం అని ఖరారైపోతోంది. సో ఎవరెవరు మేయర్ రేసులో ఉన్నారు? ఎవరు ఆ పీఠాన్ని అధిరోహించబోతున్నారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేసింది. ఇప్పటికే కావాల్సినటువంటి బలాన్ని కూడా కూడబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకే మేయర్ పీఠం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రేపు జరిగేటువంటి మేయర్ ఎన్నికలో వచ్చి వాళ్ళంతా కూడా సభ్యులంతా ఓట్లు వేసే వరకు సస్పెన్షన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే మ్యాజిక్ ఫిగర్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాటేసింది. ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా అదనంగా ఉన్నాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీ స్వతహా గెలిచింది 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంఐఎం 14 సీట్లు, అంటే 31 మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ఏకైక స్థానంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. అంటే 32కు చేరింది. మరో 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అంటే 34కు ఉన్నాయి. కావాల్సిన బలం ఇప్పటికే ఉంది. మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే ఇప్పటికే మేయర్ అభ్యర్థుల విషయంలో పేర్లను పరిశీలిస్తుంది. 4 పేర్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఉమారాణి, పూజిత గౌడ్, పంచారెడ్డి లలితతో పాటు మరో కొత్త క్యాండిడేట్ పేరు తెరపైకి వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో వినిపించినటువంటి పేరు ఏదైతే ఉందో 19వ డివిజన్ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నిజామాబాద్ మున్సిపల్ మేయర్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. రేపు అఫీషియల్గా జరిగేటువంటి ఈ మేయర్ ఎన్నికలో వారంతా వచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అటు బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేకపోయింది. సొంతగా అంటే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 28 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. దాంతోపాటు వారికి 3 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ 31కి చేరుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే 2 సీట్లు తక్కువగా ఉన్నందున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం దక్కే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ రేపటి వరకు దీనిపై సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ ఎంఐఎం కాంగ్రెస్ కలయికపై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి ఈ 2 పార్టీలు ఎట్లా కలుస్తాయని చెప్పి ఆయన ప్రశ్నలు. దాంతోపాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా ఎక్స్లో పోస్టు చేయడం, దానికి సంబంధించి పోస్టు పెట్టడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. అందులో మహేష్ కుమార్ గౌడ్ అంటే బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ శిబిరానికి తరలించాలని పోలీసులకు ఆదేశిస్తున్నట్లు ఎంపీ అరవింద్ స్పష్టంగా ఎక్స్లో పోస్టు చేశారు. ఇది సంచలనంగా మారింది. ఈ ప్రత్యారోపణల నడుమ ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి నిజామాబాద్ మేయర్ పీఠం విషయంలో ఉత్కంఠ అయితే కొనసాగింది. అయితే ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుంది. రేపు అఫీషియల్గా ఎన్నిక జరిగే వరకు కూడా కాస్త సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. అటు బీజేపీ కూడా ఇప్పటికీ ధీమాగా ఉంది. రేపు ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొంటాం, మేయర్ పీఠంపై మేము ప్రయత్నం చేస్తామని చెప్తుంది. దాంతోపాటు మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఎంపీ అరవింద్. రానున్న 2.5 ఏళ్లలో ఖచ్చితంగా మేయర్ పీఠంపై బీజేపీ అభ్యర్థి నిలబడుతుంది. నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తాం. 2.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడం ఖాయం
దాని తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ నంబర్ గేమ్ అయితే నడుస్తుంది. ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నంబర్ గేమ్ మధ్యన ఈ నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుంది. రేపు అఫీషియల్గా ఈ ఓటింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దివాకర్.